Hi NEET 2025 students and parents, welcome back to my channel. NEET Andhra Pradesh students kani మరి NEET తెలంగాణ స్టూడెంట్స్ మన ఛానల్ తరపున మరి వెల్కమ్ చెప్తున్నాను. కొత్తగా ఎవరైనా ఉంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి NEET 2025కి ప్రతి ఒక్కరు 4వ తారీఖు ప్రతి ఒక్క మే 4వ తారీఖు మన యొక్క ఏప్రిల్ 4వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క మరి భవిష్యత్తు అనేది దాని మీద డిపెండ్ ఉంటే మరి వాళ్ళకి మంచిగా మరి ఎంబీబీఎస్లో సీట్ వస్తుందా లేదనేది మరి వస్తుంది. మరి దానికంటే ముందుగా అసలు మనం ఎట్లా ప్రిపేర్ అవుతున్నాము, అసలు సేఫ్ స్కోర్, గుడ్ స్కోర్ ఎంత, మరి వాట్ ఈజ్ గుడ్ స్కోర్ ఇన్ NEET 2025 ఎంత స్కోర్ ఇస్తే మరి మిమ్మల్ని ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మిమ్మల్ని మోటివేట్ చేస్తానికి మరి ఈ వీడియో చేస్తున్నాను. మోటివేషన్ ఎవరు ప్రతి ఒక్కరికి ఏంటంటే మోటివేట్ చేయాలి. అయ్యో సార్ ఎంత చెప్పారు, ఎంత స్కోర్ రావాలంటే నేను బాటనీ, జువాలజీలో కానీ ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో ఎక్కడ ల్యాగ్ అయ్యి ఉన్నాను, ఎక్కడ తప్పులు పోతున్నాయి, మరి మీరు ఆల్రెడీ ఎగ్జామినేషన్ ఈ మాక్ టెస్టులు ఉంటాయి కదా, ఈ టెస్టుల్లో మరి మనకి 720కి మరి ఎన్ని మార్క్స్ వస్తున్నాయా, 600 వస్తున్నాయా, 650 వస్తున్నాయా, 500 వస్తున్నాయా, అసలు 400 వస్తున్నాయా, మరి 400 తక్కువ స్కోర్ రావడానికి రీజన్ ఏంది అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి, టెస్ట్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో వాట్ ఈజ్ గుడ్ స్కోర్ ఇన్ 2025. ఏ గుడ్ స్కోర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ డిసైడ్ ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ సెక్యూరింగ్ అడ్మిషన్స్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. ఈ స్కోర్ వల్ల మీకు గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చేది లేనిది డిసైడ్ అయిపోతుందని. ఆల్ ద డెఫినేషన్ ఆఫ్ గుడ్ స్కోర్ మే బి డిఫరెంట్ బేస్డ్ ఆన్ కట్ ఆఫ్ ట్రెండ్స్ అండ్ కాంపిటీషన్ ఈచ్ కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ కానీ బీసీఏ, బీసీ. మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీసీఏ, బీసీబీ ఉంది కదా. మరి స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ట్రై అండ్ స్కోర్ హై సెక్యూరిటీ సీట్స్ ఇన్ ఎంబీబీఎస్ ఇన్ రిప్యూటెడ్ కాలేజెస్. మరి అవుట్ స్టాండింగ్ స్కోరు 650 మార్కుల పైన ఉంటేనే మీ యొక్క స్కోర్ అవుట్ స్టాండింగ్ అమ్మా, అది గుర్తుపెట్టుకొని. కొత్తగా ఎవరైనా ఉంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్, నీట్ స్టూడెంట్స్ ఉంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే చూస్తారో ఫస్ట్ టైము వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి ఇది అవుట్ స్టాండింగ్ సోర్స్ 650 మార్కులు, మనకి 720 మార్కులకి పెడతారు మేము ఎగ్జామినేషన్, మీ అందరికీ తెలుసు. దాన్ని మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. బాటనీ, జువాలజీ వచ్చి మనకి ఆల్రెడీ 180 మార్కులకి ఉంటుంది, ఇది 360 మార్కులకి ఉంటుంది. మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చేసి 360 మార్కులకి ఉంటుంది, రెండు కలిపి 720 మార్కులకి అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. గుడ్ స్కోర్ పర్వాలా, గుడ్ స్కోర్ అంటే మరి 500, 649 గుడ్ స్కోర్ అని చెప్పొచ్చు. ఎనఫ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ది స్టేట్ గవర్నమెంట్ సీట్స్ అండ్ ర్యాంక్స్, గుడ్ ఎనఫ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ప్రైవేట్ కాలేజ్ విత్ స్కాలర్షిప్. ఈ గుడ్ స్కోర్ అనేది 500 అనేది ఇది ఓకే, కానీ ఈ గుడ్ స్కోర్ అనేది ఏపీ స్టూడెంట్స్కి నాట్ అప్లికబుల్. లాస్ట్ ఇయర్ మనం కట్ ఆఫ్ చూసినప్పుడు ఏపీ స్టూడెంట్స్ 500కి అసలు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 500కి సీట్లు రాలా, అది గుర్తుపెట్టుకోండి. ఈ గుడ్ స్కోర్ అనేది లిమిటెడ్ టు ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మంచిది, పర్వాలా. ఈ 500 అనేది మీకు 500 to 550 వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్లో మరి స్కోర్ రాలా లాస్ట్ ఇయర్. యావరేజ్ స్కోర్ 435, 444. ఇది దిస్ స్కోర్ ఈజ్ నాట్ అప్లికబుల్, నాట్ ఫర్ ఏపీ, ఓన్లీ తెలంగాణ. ఓన్లీ టీజీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ 430 అయినా కానీ బీసీఏ స్టూడెంట్స్కి మరి సీట్స్ రావడం అయితే జరిగింది. మరి అది వాళ్ళ యొక్క కాంపిటేషన్. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి, మరి అదర్ కాలేజెస్ ఉంటాయి, టోటల్గా 63, 64 మన వీడియో కూడా పెట్టాం. లో స్కోర్, ఈ స్కోర్ వస్తే మరి నో ఎంబీబీఎస్ సీటు. సేఫ్ స్కోర్ 650 గ్యారంటీ జనరల్ కేటగిరీ. 650 సేఫ్ స్కోర్ అని ఎందుకంటే మీరు ఎక్కడైనా మరి ఆల్ ఇండియా లెవెల్లో కానీ మరి స్టేట్ కోటాలో కానీ ఎక్కడైనా సీట్ వచ్చేసిద్ది, తన్నుకుంటా మీకు సీట్ వచ్చేసిద్ది. వైల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఓబీసీ కేటగిరీ 630+. ఇఫ్ సీట్స్ ఆర్ కాంపిటీషన్ ఈజ్ లెస్, ఎస్సీ, ఎస్టీ ఆస్పిరెంట్స్ ఆల్సో 500+ వచ్చిన వాళ్ళకి ఆంధ్రాలో రావు, కానీ తెలంగాణలో అయితే గ్యారంటీ అమ్మ, ఆల్ ఇండియా కోటాలో కూడా రావచ్చు. అది చూద్దాం. ఇది మిమ్మల్ని మోటివేట్ చేయడానికి వీడియో చేస్తున్నాను. మరి అదేవిధంగా నీట్ గుడ్ స్కోర్ ఫర్ గవర్నమెంట్ కాలేజెస్, ఇది జనరల్ కూడా 650, మంచి ఓబీసీ వాళ్ళకి 630, 500. మీకు మరి ఆల్ ఇండియాలో కోటాలో కూడా మీకు వస్తుంది, ఎందుకంటే 15% ఇస్తున్నాడు కదా.
15% టోటల్ ఎంబీబీఎస్ సీటు ప్రతి స్టేట్లో మెడికల్ కాలేజీల్లో కూడా 15% ఆల్ ఇండియా లెవెల్లో. సపోజ్ తెలంగాణలో ఒక గాంధీ మెడికల్ కాలేజ్ తీసుకోండి. ఈ గాంధీ మెడికల్ కాలేజీలు వేరే స్టేట్లు కర్ణాటక కానీ తమిళనాడులో కానీ మరి సపోజ్ 100 సీట్లు ఉన్నాయి అనుకోండి, 15 సీటుల్లో వాళ్ళు పోటీ ఉంటుంది, మిగతా 85 సీటుల్లో ఈ తెలంగాణ వాళ్ళకి ఇస్తారు. మరి అదేవిధంగా ఇది స్టేట్ కోటాలో చెప్పాం కదా, 85% మరి స్టేట్ కోటాలు ఇవ్వటం జరిగింది. మరి జనరల్లో 600, 650 మార్కులు, 580, 600, 580 మార్కులు వస్తే మీకు ఏపీలో కూడా మరి ఎస్సీ ఎస్టీకి ఇది ఓన్లీ తెలంగాణ, నాట్ ఫర్ ఏపీకి 520 నుంచి పైన ఎస్సీ ఎస్టీ రావాలంటే 520 పైన మార్క్స్ ఉండాలి. ఆల్రెడీ మనం కట్ ఆఫ్ గురించి కూడా వీడియో పెట్టేసాము. మరి 650 సేఫ్ స్కోర్, ఎక్కడైనా మీకు సేఫ్ స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇట్లా మీరు ప్రిపేర్ అవ్వండి. మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నాం, కొంతమంది స్టూడెంట్స్ ఫిజిక్స్లోనే వాళ్ళకి ల్యాగ్ అవుతుందమ్మా, మ్యాథమెటిక్స్ ఉంటాయి కదా ఫిజిక్స్లో ఉంటే అక్కడ మీరు చూసుకోండి, కొద్దిగా ఫిజిక్స్ని కరెక్ట్ చేసుకోండి. మిమ్మల్ని మోటివేషను, దిస్ ఈజ్ ఫర్ మోటివేషన్ వీడియో. మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారో ఒకసారి చూసుకోండి. మరి సేఫ్ స్కోర్ విషయానికి వస్తే, బట్ క్వాలిఫైయింగ్ డజంట్ గ్యారంటీ. మీరు క్వాలిఫై అయినంత మాత్రం మీకు సీట్లు రావు. క్వాలిఫై అయినా ఒకటే, అవ్వకపోయినా ఒకటే, దానివల్ల పెద్ద ఒరిగేది ఏమీ లేదు. మనకి ఫైనల్గా మనకి సీటు వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇది ఫాలోయింగ్ ఎస్టిమేట్స్ ఆర్ బేస్డ్ అనాలిసిస్ ఆఫ్ ట్రెండ్స్ ఇన్ ప్రయర్ ఇయర్ కాంపిటీషన్. అంటే టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎస్సీ క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్కోర్డ్ బిట్వీన్ 500 నుంచి 600కి వచ్చినట్టయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో మీకు సీట్ వస్తుంది. ఇది తెలంగాణలో కూడా ప్రూవ్ అయ్యింది. అదర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ to get into those taking 450 to 500 would improve the chance of getting MBBS admission. These reliance factors like year of difficulty and ఆ రోజు పేపర్ ఏది లాస్ట్ ఇయర్ అయితే కష్టంగా వచ్చిందంటే మరి ఆ రోజు పేపర్ ఎలా వస్తుంది, ఈజీ వస్తుంది, సెట్ అవైలబిలిటీ ఆఫ్ కాలేజెస్. ఎస్సీ క్యాండిడేట్స్ మస్ట్ ఎయిమ్ ఫర్ హైయర్ స్కోర్ టు బూస్ట్ దేర్ ఛాన్స్ ఫర్ గెటింగ్ NE 2025 as compared to the previous one. ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదవండి. 2 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి ఈ సంవత్సరం కట్ ఆఫ్కి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మరి లాస్ట్ ఇయర్ 24 లక్షల మంది రాశారంట, ఇప్పుడైతే 23 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఫైనల్గా. మరి అప్పీర్ అయ్యేది ఎంతమంది, ఒక్క సీటుకి 1:19 అంట. లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం కట్ ఆఫ్ తగ్గింది కొంచెం. లాస్ట్ ఇయర్ 1:20, 20 మంది రాస్తే ఒకరికి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. ఈసారి 19 మంది రాస్తే ఒకరికి సీటు వచ్చే అవకాశం ఉంది. ఎందుకైనా మంచిది కష్టపడి చదవండి. ఇవన్నీ వేస్ట్, కానీ కష్టపడి చదివితే మీకు సేఫ్ సైడ్, మనం సేఫ్ సైడ్ ఉండాలి ఎప్పుడైనా. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి ఎంబీబీఎస్లో నెంబర్ 1 ఉండండి. మీ యొక్క పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మా పిల్లలకి ఎంబీబీఎస్ సీట్ వస్తేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇవాళ రేపు. అందుకని మీ పేరెంట్స్ని హ్యాపీగా ఉంచాలన్నా మీరు కష్టపడి చదవాలి. ఈ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ సేఫ్ స్కోర్ ఫర్ NEET 2020. ఈ సేఫ్ స్కోర్ రావాలంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎగ్జామ్, ఆ రోజు ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, నంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్, నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్ అవుతున్నారు, ఇంక్రీజ్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, ఎప్పుడైతే ఎగ్జామినేషన్కి ఎంతమంది అయితే అటెండ్ అవుతారు. తర్వాత రిజర్వేషన్ కోటా, candidate from a reserved category SC, ST, OBC, EWS have been lowest safe scores because of government mandate. Court-based admission, state-wise differences. ఇది స్టూడెంట్స్ మరి NEET UG 2025 స్టూడెంట్ గుడ్ స్కోర్. జస్ట్ మోటివేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ నేను కట్ ఆఫ్స్ కూడా మన ఛానల్లో చాలా పెట్టాను, మీరు చూడండి, చూసి దానిలో కామెంట్ చేయండి, లైక్ చేయండి, జస్ట్ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఏంటంటే అదర్స్ కూడా మీ కామెంట్స్ని చూస్తారు, వాళ్ళు మోటివేషన్. మీరు ఏ విధంగా ఎక్కడ ల్యాగ్ అవుతున్నారో చూసుకోండి. ముఖ్యంగా ముందు అసలు సేఫ్ స్కోర్స్ వస్తుందా లేదా, మీకు గుడ్ సేఫ్ స్కోర్ వస్తుందా లేదా. 500, 550 SC ST పిల్లలకి, మరి 600 నుంచి 650కి ఓసీ పిల్లలు, మరి అదర్ ఈడబ్ల్యూఎస్ కానీ పిల్లలకు వస్తుందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఏంటంటే మనం ఎప్పుడు ప్రాక్టికల్గా ఉండాలమ్మా. ఈసారి అప్లికేషన్ ఓరియంటెడ్గా కూడా మరి NEET క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారంట, అప్లికేషన్ ఓరియంటెడ్. అసలు ఎట్లా అనాలిసిస్ చేస్తాం అనమాట. మరి ఆల్రెడీ మన ఛానల్లో కూడా వీడియోస్ పెట్టాం, చూడండి, వీడియోస్ పెడతాం జరిగింది. మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. మరి ప్రతి ఒక్కరు కూడా May 4కి సన్నద్ధం అవ్వండి. ఈ రోజు నుంచి మరి ఇప్పటి వరకు ఎవరైతే మరి సీరియస్గా ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి సీరియస్గా రివిజన్ చేసుకోండి. నంబర్ ఆఫ్ రివిజన్స్, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.
జస్ట్ ఏంటంటే బండిల్ పుస్తకాలు పద్దాకి వేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. జస్ట్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఆ షార్ట్ నోట్స్ తిరగేసుకుంటూ ఉండండి. జస్ట్ మీ యొక్క ప్రిపరేషన్ మెటీరియల్ అనేది ఓల్డ్ మెటీరియల్ అని చదువుకోండి. కొత్త మెటీరియల్ జోలికి అప్పుడు వెళ్ళమాకండి. ఎందుకంటే మెటీరియల్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. పాత మెటీరియల్ అంటే ఆ సిలబస్ ఇదేలే అని మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఈ కొత్త మెటీరియల్ వచ్చేసరికి మళ్ళీ మొదటి నుంచి చదవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఏంటంటే రివిజన్ చేసుకోండి, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఫార్ములాస్ ఉంటాయి. కొంచెం కొద్దిగా రాకపోతే బట్టి కొట్టండి, ఇబ్బంది ఏం లేదు. మనకు కావాల్సింది ర్యాంక్ అమ్మ. మేము ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. కొంతమంది స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి, దట్ ఈజ్ ఓకే. అర్థం కానప్పుడు ఏం చేయాలి, బట్టి కొట్టండి, ఇబ్బంది ఏం లేదు. బట్టి కొట్టి ఫైనల్గా ర్యాంక్ వచ్చిందా లేదా అది ఇంపార్టెంట్. మీరు ముందు ట్రై టు అండర్స్టాండ్ చేసుకోండి ప్రాబ్లమ్ని. రానప్పుడు మీరు కొంచెం బట్టి కొట్టండి, ఎక్కడ కావాలంటే అక్కడ, ఇబ్బంది ఏం లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై.